సిగరెట్లు కాలుస్తున్నాడు. నిజమా? ఎందుకు కలుస్తున్నారా? బీడీలు మానేశాను తెలుదా? నాన్న వీడు మందు తాగుతున్నాడు. నిజమా? ఆడి స్టోరీ నీకెలా తెలుసురా? ఇద్దరం కలిసే తాగుతున్నాం. టీచర్ గారా ఏంటి ఎలా వచ్చారు? ఐ లవ్ యూ ఐ లవ్ యూ. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? మా ఆవిడ ఒప్పుకోదేమండి. లవ్ లెటర్ నేను మీకు రాసింది కాదు, మీ వాడు నాకు రాసింది. అసలు నాకు లవ్ లెటర్ ఇవ్వడానికి నా వయసు ఎంత, వీడి వయసు ఎంత? మీ వయసు తెలియదు కానండి. ఈడి వయసు ఇంట్లో 8 సంవత్సరాలు, స్కూల్లో 10 సంవత్సరాలు, ట్రైన్ ఎక్కి 5 సంవత్సరాలు, థియేటర్ లో. నేనంటుంది ఈ వయసులో వీడికి లవ్ లెటర్స్ ఏంటి అని. నా సంగతాలు ఉంచండి. నిన్న ఈవినింగ్ ఇంగ్లీష్ టీచర్ ని ముద్దాడిగాడంటే వీడు. ఎరా ఇంగ్లీష్ టీచర్ ముద్దాడిగావా? సైన్స్ టీచర్ ఇవ్వలేదు మరి. పెళ్లి కూతురు నచ్చిందా? నచ్చే ఉంటదిలే. నీ ఫేస్ కి ఇది ఎక్కువ, దీని ఫేస్ కి నువ్వే ఎక్కువగానే. ఒసే బండదానా, నీ అమ్మ ఇక్కడ మొగుడు కొడుతుంటే బరి పట్లాగా నవ్వుతావిందే. అంటే నన్ను కొట్టమనే గానీ ఇన్నర్ ఫీలింగో? ఇది బాధేనండి, నవ్వు రూపంలో అలా బయటకు. అక్క, ఇలాంటి గుండోలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇడు జానీ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశాడు? వాడు ఎవడో తెలుసు నీకు. రోజు పూజ చేయగలి అదే పని ఇడికి. చూడమా, నీ మొహానికి నా మొహానికి పెయింటింగ్లు డెంటింగ్లు వేయడం వల్ల లాభం లేదు గానీ. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏంటి అందరూ కాముగా ఉన్నారు? మేం బీకామ్ కదా సార్. గురుగారు, ఆ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి మీ కూతురే కదండి? మన కూతురే. పానీపూరి బాగా ఇష్టమా? అవును. రోజు కాలేజీకి ఆటోలోనే పోద్దా? నీకెలా తెలుసు? జాగ్రత్త అండి, అసలే ఇంటర్ నిబ్బి. నిబ్బి అంటే ఏంటి బాబు? నిబ్బి అంటే ఏం కాదండి, తెలివైన అమ్మాయిలు నిబ్బీలని, తెలివైన అబ్బాయిలు నెబ్బాలని సోషల్ మీడియాలో వర్ణిస్తుంటారు. అయితే నా ఇద్దరు కూతుళ్ళు నిబ్బిలే. ఆగిటమ్మా కట. నేను కట్టను. ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవలా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఏ రోజీ, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. కాలేజ్ లో ఇంతమంది ఉంటే నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్? బాగుండవు, నాతో ఎందుకు చేస్తారు చెప్పు. ఎక్కువ మాట్లాడమంటే ఫుట్బాల్ ఆడేస్తానే. ఆడుతా ఆగుతానే. నా డబ్బు నా ఇష్టం. నీ బాబు ఇచ్చాడా? మా బాబాయ్ ఇవ్వలేదా? ఏమి ఇచ్చాడా నీ బాబు? నీ బాబు ఇచ్చిన డబ్బులు నా ఫ్రెండ్స్ కి ఇచ్చిన పార్సల్కే సరిపోదు. ఎప్పుడు తాగలేరా? పెళ్ళం పిల్లలు గుర్తురారా నీకు? అసలు నువ్వు గుర్తొస్తేనే తాగేది. ఒక ధైర్యం వచ్చింది నీకు, ఇంటికి చెప్తాను సంగతి. పోవే, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు అడ్డంగా నరికేస్తాను. సాయంత్రం వస్తావుగా అప్పుడు. బాగా ఇచ్చేసారు మీ వైఫా? కాదయ్యా, ఏదో రాంగ్ నెంబర్. చూడు బ్రో, 6 hours ఫ్యాన్సీ కొట్టా. రైజింగ్ హ్యాండ్ అది. బెట్టింగ్ వద్దన్నా, లాస్ట్ IPL కి నా కారు ఉండేది, ఇప్పుడు ఆటోకి వచ్చేసా. ఏ ఆర్సీబీ ఫ్యానా? నాన్న, ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. ఏ అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటుందా ఏంటి? నేను అదే అన్నాను నాన్న. సైన్స్ టీచర్ బట్టలు ఉతకడానికి ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? వాషింగ్ సోడా అన్నాను. కరెక్టే కదరా. వంటల్లో ఏ సోడా కలుపుతారని అడిగారు నాన్న. నువ్వేం చెప్పావు? బేకింగ్ సోడా అన్నాను. వెరీ గుడ్. నీళ్ళలో సోడా కలిపితే ఏమవుతుందని అడిగారు నాన్న. అన్నిట్లో సోడా కలపంటే ఆడేమన్నా తాగుపోతేదవా ఏంట్రా? నేను అదే అన్నాను నాన్న. బండి ఎందుకు గుద్దారా? బ్రేక్ లేదు సార్. బ్రేకులు లేని బండి ఎందుకు వేసుకొచ్చారు? తీసుకెళ్తేనే కదా సార్ తెలిసేది బ్రేక్లు ఉన్నాయి లేవు. పాయింటే. మరి లైసెన్స్ ఉందా? తీసుకోవడానికి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయింది సార్. ఏంటి ప్రసాద్, పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ప్రసాద్, రేపు జిమ్ గడుస్తున్నారయ్యా. ఇవాళ ఎంత లేట్ అయినా సరే అకౌంట్స్ మొత్తం అప్డేట్ చేసేయాలి. ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పి. హలో, ఇవాళ మేనేజర్ గారు రావడానికి లేట్ అవుతుంది మేడం. బయటకు వెళ్తున్నాను. మేనేజర్ అడిగితే బాత్రూమ్కి వెళ్ళారని చెప్తా. గుడ్. ఎప్పుడు వస్తాను అడిగితే రేపు పొద్దున వస్తారని చెప్తా. సబాష్, బాగా డెవలప్ అయ్యవరా. నీకు ఎప్పుడైనా 50-100 కావాలంటే నన్ను అడుగు. అందేవన్ సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. కష్టమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్ లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్ లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఆడో ఒకటి చేసుకోమని అంతే. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళన్నీ చెప్పలేరు.